సారీ అన్నయ్య. నా నిర్ణయం నిన్ను బాధ పెడుతుందని తెలుసు. నన్ను క్షమించు. కానీ విడిపోవడం తప్ప మరొక దారి లేదు. నా నిర్ణయం మారదన్నయ్య. నేను అడిగింది నెరవేరుస్తానని మాటిచ్చావు కాబట్టి ఆ మాట నెరవేరుస్తావని అనుకుంటున్నాను. నువ్వు చెప్పిన వాటన్నిటికీ నా దగ్గర సమాధానం లేదమ్మా. కానీ ఈ పరిణామాలన్నిటికీ కారణం ఎవరో నాకు తెలుసు. ఫ్యామిలీ మొత్తం మీటింగ్ పెట్టారు. దేని గురించి అయ్యుంటుందబ్బా? కొంపతీసి నేను గ్యాస్ లీక్ చేసిన దాని గురించి అయ్యుంటుందా? అందుకే నన్ను పిలవలేదా? ఓరి దేవుడో, నేను మర్డర్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందో ఆ ముసలోడు పెదరాయుడు రేంజ్ లో తీర్పిచ్చేసి నన్ను కొంపలోంచి బహిష్కరించేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేశావు? నేనేం చేస్తాను? చేసావు. ఏదో చేసావు కాబట్టే అపర్ణంత బాధపడుతుంది. చెప్పు, ఏం చేసావు? అమ్మయ్యా, అదేం చెప్పినట్టు లేదు. నేనేం చేయలేదంటే చేసావు అంటున్నారంటే? ఏమీ చెయ్యకపోతే, నువ్వేం అనకపోతే అపర్ణ ఎందుకు విడిపోదామంటుంది? ఎందుకు మన నుంచి దూరంగా వెళ్ళిపోతామంటుంది? ఎందుకే పచ్చని కుటుంబాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటున్నావు? అయ్యో, మీ చెల్లిని వదిలిపెట్టి ఏవీ తెలియని అమాయకురాల్ని నన్ను అడుగుతారేంటండి? విడిపోదాం అన్న చెల్లి ఎందుకు విడిపోవాలందో చెప్పలేదా? చెప్పలేదు కాబట్టే, చెప్పదని తెలుసు కాబట్టే ఏం చేశావని నిన్ను అడుగుతున్నానే. లేదంటే ఆ రాక్షసిని ఏం చేయమంటావమ్మా అని నా చెల్లెల్ని అడుగుండేవాణ్ణి. చెప్పు. నాతో చెప్పుకోవడానికి ఇష్టపడలేదంటే వాళ్ళని ఎంత బాధ పెట్టావో, ఎంత ఏడిపించావో అర్థమవుతుంది. ఏం చేశావే? అధికారం నీ చేతికి ఇవ్వట్లేదని అవమానించావా? వాళ్ళ చేతుల్లో ఉందని అనుమానించావా? అన్నయ్య కూడా చెప్పుకోలేనంతగా తిట్టావా, కొట్టావా? అయ్యో, నొప్పి కాలుకొస్తే వాత కీలుకు పెట్టినట్టు విడిపోతామని ఆవిడంటే మీరొచ్చి నన్ను నిలదీస్తారేంటి? అయినా నేను కొట్టినా తిట్టినా పడుండడానికి మీ చెల్లెళ్ళు నాలా నోట్లో నాలుగు లేని వాళ్ళు అనుకుంటున్నారా? ఏదో ఈ ఇంటి మీద ఈ ఊరి మీద విసుగొచ్చుంటుంది. పైగా ఈ కొంపలో ఉంటే పెళ్లి కదన్న సెంటిమెంట్ వచ్చుంటుందేమో. ఆ విషయం ఆ ముసలుడితో, అదే మీ నాన్నగారితో చెప్తే ఒప్పుకోరని ఇలా ఎదవెడుపులు ఏడ్చుంటారు. దానికి మీరేమో తెగ ఫీల్ అయిపోయి నా దగ్గర చెప్తున్నారు. స్వార్థం కోసం, సరదాల కోసం ఈ ఇంటితో ఉన్న బంధాన్ని, రక్త సంబంధాలని వదులుకునేంత స్వార్థపరులు కాదే నా చెల్లెళ్ళు. ఒక్కరోజు నేను కనపడకపోతే 100 సార్లు అడిగే నా చెల్లెళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విడిపోదామని అన్నారంటే నీ ప్రవర్తన ఎంత నీచంగా ఉందో, దానివల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు విడిపోదామని చెప్పడానికి కారణం ఖచ్చితంగా నువ్వే అని చెప్పగలను. అవును, మీ చెల్లెళ్ళు తుమ్మినా నేనే కారణం, దగ్గినా నేనే కారణం, కింద పడి దొర్లినా నేనే కారణం. నేను ఇంటికి రాకముందు మీ చెల్లెళ్ళు ఏడవలేదు, ఏ బాధలు పడలేదు, ఎలాంటి కష్టాలు పడలేదు. చెప్పుకోవడానికి మీకెలా ఉందో కానీ వినటానికి నాకు సిగ్గుగా ఉంది. నీకెందుకే సిగ్గు? నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు నేను పడాలి సిగ్గు. అయినా అప్పుడే ఏమైంది? రేపు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు రాజావారి కొడుకు కోడలు కలిసి వాళ్ళని ఇంట్లోంచి గంటేశారని నలుగురు మన గురించి నీచంగా చెప్పుకుంటారు చూడు. అప్పుడు ఊళ్ళో తలెత్తుకోలేక, జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిగ్గుతో చావాల్సి వస్తుంది చూడు. అప్పుడు తీరిగ్గా సిగ్గుపడదు గాని. అసలేంటండి మీరు? మీ చెల్లెలిద్దరిని నేనే మెడపట్టి బయటకు గెంటినట్టు మాట్లాడతారేంటి? అవును, నువ్వే నా చెల్లెల్ని బయటికి పంపుతున్నావు. నీ వల్లే నా చెల్లెలు నాకు దూరం అవుతున్నారు. కాదు కాదు కాదు,
నేను కనుక వాళ్ళని దూరం చేయాలనుకుంటే, మిమ్మల్ని అందరినీ విడదీయాలనుకుంటే అత్తారింట్లో అడుగు పెట్టేదాన్నే కాదు. నేను పుట్టింట్లో ఉండగానే విడదీసి ఉండేదాన్ని. కానీ నేనంత దుర్మార్గురాల్ని కాదు కాబట్టి మీరిన్నాళ్ళు కలిసి ఉందాంరా ఫ్యామిలీ లాగా కలిసి ఉండగలుగుతున్నారు. చాలా ఆపు. స్వార్థం లేనిది నీకు కాదు, నా చెల్లెలకి. వాళ్ళే కనుక స్వార్థపరులు అయ్యుంటే, నీలాగా నీచంగా ఆలోచించే వాళ్ళు అయ్యుంటే, ఈ రోజు వాళ్ళు విడిపోదామని అడగడం కాదు, ఈ పాటికి మనమే విడిపోయి ఉండేవాళ్ళం. అంటే వాళ్ళ కోసం నన్ను నన్ను వదిలేస్తారా? నువ్వు నీ మూర్ఖత్వాన్ని అహంకారాన్ని వదలనప్పుడు నేను నిన్ను వదిలేయటంలో తప్పే ఉంది. చివరిగా ఒకటి మాత్రం గుర్తుంచుకో, నా చెల్లెలు ఈ గుమ్మం దాటిన మరుక్షణం నేను కూడా మానసికంగా నీకు దూరమైనట్టే. ఆ తర్వాత ఈ డబ్బుని బంగారాన్ని తింటూ మానవ యంత్రంలో మిగిలిపో. ఏంటినా? అదేమో విడిపోవడం అంటవేంటి? ఈయనొచ్చి మానవ యంత్రాల్లో ఉండిపోమంటవేంటి? అయినా అది ఆ మాట నిజంగానే అందా, లేకపోతే పిచ్చానని బెదిరిద్దామనందా? చూద్దాం ఏం జరుగుతుందో. కీర్తి, కీర్తి, చల్లాయ్. కీర్తి, నాన్నగారు, కీర్తి, నాన్నగారు, కీర్తి, ఇటు ఉడుకు లేదేటి? ఏంటిది? స్నేహ ఏడిది? అవును ఏడిది? అవును నేను. ఆపుతావా నీ నాటకాలు? ఎందుకు చేశావు? నేనేం చేయలేదు స్నేహ, బలిద నాకే తెలుసు. ఎవరు చేసిన కూడా నాకు తెలీదు. తప్పు దొరికాక కూడా తప్పించుకోవడానికి సిగ్గుగా లేదు? ఎంత ధైర్యం లేకపోతే ఇంత నీచమైన పని చేస్తా? నిజం స్నేహ, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఏం సంబంధం లేకపోతే మా అక్క ఫోటో పక్కన నీ ఫోటో ఎందుకుంది? అదే 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 నాకు అర్థం కావట్లేదు స్నేహ. నాకు అర్థమైంది, నువ్వు మా అక్కని ఇష్టపడుతున్నావు. ఆ విషయం అందరికీ తెలియాలనే ఫంక్షన్ లో ఈ బోర్డు ఉండేలా ప్లాన్ చేసావు, అంతేగా? ఏంటిది స్నేహ, ఏం మాట్లాడుతున్నావు తెలుసు? నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు. నోట్ బాయ్, చేయాల్సిన తప్పంతా నువ్వు చేసి నేను తప్పుగా మాట్లాడుతున్నానంటావా? అసలు అసలు మా అక్క పరువు తీయాలని ఎలా అనిపించింది నాయుడు బావా? అదృష్టం బాగుండి ఈ బోర్డు నా కంట్లో పడింది కాబట్టి సరిపోయింది. అదే మా వదిన చూసుంటే ఎంత రచ్చ జరిగేదో తెలుసా? మా అక్క ఎంత బాధపడేదో తెలుసా? అయినా తను అర్జున్ని ప్రేమిస్తుంది అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని కూడా తెలిసి ఇలా ఎలా చేయాలనిపించింది నాడు బావా నీకు? నీ గోల్ని దిగని నా మాటను పట్టించుకోవా? ఇదిగో స్నేహ, ఇనుకో, నీకు మీ అక్క అంటే ఎంత ఇష్టం నాకు అంతే ఇష్టం. మీ అక్క మీద నీకెంత అభిమానం నాకు అంతే అభిమానం. అవసరమైతే ఆ పని కోసం నా ప్రాణమైన ఇస్తాను. అందుకే లవ్ చేసావు. ఆ లవ్ ని ఎలా బయట పెట్టాలో తెలియక ఇలా బరి తెగించావు. చూడు, తను ఆల్రెడీ అర్జున్ని డీప్ గా లవ్ చేస్తుంది. కాలం కలిసొస్తే రేపు ఎల్లుండో వాళ్ళ పెళ్లి కూడా అవుతుంది.
ఇలాంటి సమయంలో ఈ బోర్డు నలుగురి కంట్లో పడితే ఎంత ప్రమాదమో ఆలోచించావా? మా అక్క జీవితం ఏమవుతుందో ఊహించావా? వద్దు నాయుడు బావా, ఇలాంటి పిచ్చి పనులు వెంటనే ఆపే. నేను చేయలేదురా బాబోయ్, నాకేం పాపం తెలియదురా దేవుడా అంటే నమ్మవు నువ్వు. ఒకవేళ నేను నిజంగానే ప్రేమించుంటే ఇదిగో డైరెక్ట్ చెప్పేవాడిని కానీ ఇలాంటి పాపం చేయను. మరెందుకు చేశావు? మా అక్క ఎలాగో నీ ప్రేమ ఒప్పుకోదని తెలిసి ఇలా నలుగురిలో ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు అల్లరి చేస్తే గత్యంతరం లేక ఒప్పుకుంటుందని చేశావా? అదే నిజం అనుకుని నమ్మి మా అక్కని నీకిచ్చి చేస్తా అనుకున్నావా? చూడు, ఇప్పటిదాకా నువ్వు మంచివాడివి, మోసం తెలియని తింగరోడివి అన్న ఒకే ఒక కారణంతో వదిలేశాను. లేదంటే జరిగింది మా నాన్నతో చెప్పి పోయిన కాలుతో పాటు మిగిలిన కాలు చేతులు కూడా తీయించుండేదాన్ని. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ మా ఇంటి వైపు కానీ మా అక్కతో మాట్లాడడానికి గాని ప్రయత్నించావనుకో, అదే నీకు ఆఖరి చూపు అవుతుంది. జాగ్రత్త. ఏంట్రా ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు. దేనికే? ఎందుకు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికంటావేంట్రా? ఈరోజు అప్పన్న పుట్టినరోజు కదా, మర్చిపోయావా? ఇలాగే వస్తావా ఏంటి? నీ మనసులా మల్లెపూల లాంటి షర్ట్ వేసుకొని రా. అది చూడగానే అపర్ణతో పాటు అందరూ షాక్ అయిపోతారేమో. ఏం కీర్తి? అవునన్నయ్య, కాకపోతే చూశాక నచ్చితే అభినందించండి, నచ్చకపోతే ఎందుకలా చేశానో అర్థం చేసుకొని మందించండి. కీర్తి! 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 ఏంటన్నయ్య? ఏడిది? 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 అన్నయ్య చెప్పు, తాయారం చూడకు, చెప్పు. నీకు తెలుసు. ఏడి ఎవరు చేశారు ఇది? నా ఫోటో, అపర్ణ ఫోటో ఎవరు చేశారు ఇది? ఇది నీ దిక్కుమాల ఐడియా ఏంటది? అది నువ్వు ఫంక్షన్ అడౌట్ చేసినప్పుడే అనుకున్నాను ఏదో చేస్తున్నావని. ఇదేనా? అది ఏయ్, నిజం చెప్పు, ఎవరు చేశారు? సుకన్యక్క చెప్పితేను. బుద్ధుందా నీకు? అసలు బుర్రలేదా నీకు? ఆ స్నేహం వచ్చి నన్ను ఎన్ని మాటలందో, ఎంత అవమానించిందో తెలుసా నీకు? అసలు అపర్ణ పరువు తీయాలనుకుంటున్నట్టు నేను, అపర్ణ అర్జున్ విడదీయాలనుకుంటున్నట్టు నేను, నాకు ఆళ్ళు ఎరుకుంటేస్తుందట. అసలు నువ్వు చేసిన తప్పుకి నేనెన్ని మాటలు పడ్డాను తెలుసా? తప్పు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు అప్పని ప్రేమించిన విషయం అబద్ధం కాదు కదా. అదే నిజమైతే ఇలా ఫోటోల ద్వారా మీ ఇద్దరిని కలపాలనుకోవడం తప్ప? కొట్టానంటే గోపు పగిలిపో. ఆ స్నేహితం ఆవేశంలో వాగిందనుకోవచ్చు, నువ్వు కూడా అదే పిచ్చి కూతురుకు వస్తున్నావు. అపర్ణ లవ్ చేస్తున్నాను నేను నీకు చెప్పానా? నువ్వు లవ్ చేస్తుంది ఎవరిని? నేను ఎవరు లవ్ చేయడం లేదు. చేస్తున్నావు. లేదు. చేస్తున్నావు. లేదు. నీ మనసులో అపర్ణ ఉంది, అది నువ్వు దాచుతున్నావు. అపర్ణ నా మనసులో ఉండేటి? లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. నీ మనసులో అపర్ణ ఉంది. లేదు, నేను ప్రేమిస్తోంది స్నేహాన్ని.
ఇంటి నుంచి ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ప్రశాంతత కోసం అన్నయ్య. ఇన్నాళ్లుగా మనం అందరం కోల్పోతుంది అదే అన్నయ్య. ఈ ఇంట్లో అందరం మనస్ఫూర్తిగా కలిసి ఉంటున్నామా? మనసు విప్పి మాట్లాడుకోగలుగుతున్నామా? నేను చెప్తున్నాను, నా కూతురు నిర్ణయమే నా నిర్ణయం. నేను అడిగింది నెరవేరుస్తానని మాటిచ్చావు కాబట్టి ఆ మాట నెరవేరుస్తావని అనుకుంటున్నాను. ఏమండి ఏమండి ఇంకా ఈయన ముద్దుల చెల్లెళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. ఏమండి ఆఫీస్కి టైం అవుతుందిగా, పైగా అంజలిని కూడా స్కూల్ దగ్గర దింపి వెళ్ళాలి. రండి టిఫిన్ చేద్దరు గాని. మర్చిపోయాను, ఈ రోజు మీకు ఇష్టమని ఉప్మా పెసరెట్ చేశాను. వేడివేడిగా తింటే అద్దరిపోతుంది. త్వరగా రండి. అంజలి, అంజలి, అంజలి. ఏమండి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మంటే ఇక్కడికి వచ్చి అంజలి అంజలి అంటారేంటి? అమ్మా, నేను టిఫిన్ బయట చేస్తాను. అంజలి తొందరరామా. ఏంటినా రాత్రి భోజనం చేయలేదు, పొద్దున టిఫిన్ చేయలేదు. ఓహో, చెల్లెళ్ళు కొంపలోంచి వెళ్ళిపోతామన్న కోపాన్ని ఇలా నా మీద చూపిస్తున్నారన్నమాట. సరే, కడుపు మార్చుకుంటే నాదేం పోతుంది. తొందరరామా. పద డాడీ. అన్నయ్య, ఎదురొస్తానన్నయ్య. అంజలి, నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా. బాయ్ అత్తయ్య. బాయ్. వద్దమ్మా, ఈ అలవాట్లన్నీ ఆపేస్తే మంచిది. ఎందుకన్నయ్య? ఈరోజు నువ్వున్నావు, ఎదురొస్తావు. నేను కారెక్కి వీధి మలుపు తిరిగేంత వరకు బాయ్ చెప్తూనే ఉంటావు. మరి రేపటి నుంచి నా పరిస్థితి ఏంటమ్మా? రోజులాగే ఆఫీస్కి బయలుదేరుతాను, కారు ఎక్కుతాను, వీధి మలుపు తిరుగుతాను. కానీ నవ్వుతూ ఎదురు రావడానికి నా చెల్లి ఉండదుగా. కారెక్కేటప్పుడు బాయ్ అన్నయ్య అనే పిలుపు వినపడదుగా. వీధి మలుపు తిరిగేంత వరకు నువ్వు కనిపించవుగా. అందుకే దూరం అయ్యే మనకి అలవాట్లు కూడా దూరంగా పెడితే మంచిదనే చెప్తున్నాను. సారీ అన్నయ్య, నీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదనే ఇన్నాళ్ళు నా బాధని నా గుండెల్లో దాచుకున్నాను. ఎవరికి చెప్పలేక నరకం అనుభవించాను. మా వల్ల నీకు బాధపడే పరిస్థితి రాకూడదనే దూరం అవుతామన్నాను. కానీ నీ ప్రేమకి దూరం అవ్వాలని, నీ ఆప్యాయతని దూరం చేసుకోవాలని కాదన్నయ్య. మా వల్ల దూరమైన ఆనందాన్ని మేమే దూరమై నీకు అందించాలనుకున్నానే తప్ప నీ వల్ల వచ్చే సంతోషాన్ని దూరం చేసుకోవాలని కాదన్నయ్య. సారీ, నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నయ్య.